గుడ్ ఈవినింగ్, నమస్తే. ఒక చోట మాత్రం ఒక ఇంటి మీద ఇంక ఫస్ట్ ఫ్లోర్ కట్టాడని, దానికి అనుమతులు లేవని, ఇచ్చిన ప్లాన్ ప్రకారం కాకుండా ఎక్కువ విస్తీర్ణంలో ఇల్లు కట్టారని స్వయాన మున్సిపల్ అధికారం, మున్సిపల్ కమిషనరే ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి కూల్చడం, జేసీబీని తీసుకెళ్లి రచ్చరచ్చ చేయడం, తద్వారా రాజకీయ రంగు పులుకోవడం లాంటిది జరిగింది. మళ్ళీ నెక్స్ట్ ఇంకో చోటుకు వస్తే, ఇది కూడా వచ్చేసి చిత్తూరు జిల్లా. స్వయాన వక్ఫ్ బోర్డు ప్రాపర్టీని రోడ్డు విస్తీర్ణంలో భాగంగా కూల్చేస్తూ దాదాపు 100 సంవత్సరాల పీచిల్కున్న పాత భవనాలను, దాని మీద ఏంటి సార్ ఇది వక్ఫ్ బోర్డు ప్రాపర్టీ కదా, ప్రభుత్వ భూమి కదా, మీరు కూలుస్తున్నారు, వేరే వాళ్ళు ఆక్రమించుకున్నారు, ఇది ఆక్రమించుకున్న వాళ్ళ మీద వక్ఫ్ బోర్డే నోటీసులు ఇచ్చింది, వాళ్ళకి సమాధానం చెప్పకపోగా అక్రమంగా కట్టడాలు కడుతున్నారని చెప్తే మున్సిపల్ కమిషనరు, ఇది మాకు సంబంధం లేదమ్మా, ఇది ఎండోన్మెంట్ సంబంధం, మీరు అడిషనల్ కమిషన్, అసిస్టెంట్ కమిషనర్ గారిని అడిగి మాకేం సంబంధం లేదు అని చెప్పి దాటవేసి దూరం చేసి, ఈ రెండింటిలో ఒకటి మాత్రం నిజం, సమస్య రెండైనా ఒకటి మాత్రం కామన్ పాయింట్, అదేంటి కూటమి కక్ష అని కూడా చెప్పవచ్చు. అక్కడ వైసీపీకి సంబంధించిన వ్యక్తి ఇఫ్తార్ విందు ఇస్తూ పెద్ద మొత్తంలో ముస్లింలు అక్కడ చేరడం, అతను ఏదో నాయకుడిగా ఎస్టాబ్లిష్ అవుతున్నాడని మనసులో పెట్టుకున్న ఓ నాయకుడు, ఒక అగ్రకుల నాయకుడు, తన మంది మార్బలం చేత తాను కట్టుకున్న కొత్త ఇంటికి సంబంధించి తీయండి, బయటికి తీయండ్రా కార్లు అన్నట్టుగా తీస్తే, దానికి సంబంధించి ఏదో ఒక కిటుకు పెట్టి ఒక మనిషిని, ఒక ఎదుగుతున్న నాయకుడిని కష్టపెట్టాలి, నష్టం చేయాలంటే అధికార పార్టీ వాళ్ళు చాలా ఈజీ కదా, అలా చేశారు. నష్టపోయింది వైసీపీకి సంబంధించిన ఓ రాష్ట్ర కార్యదర్శి, అక్కడ నష్టపరిచేది మాత్రం కూటికి సంబంధించిన ఓ ఎమ్మెల్యే. ఇక్కడ సేమ్ వక్ఫ్ బోర్డు ప్రాపర్టీకి సంబంధించిన విషయంలో కూడా అంతే. ఇక్కడ కూడా ఎంక్రోచర్స్కు నోటీసులు అందుకున్న వాళ్ళు, ఎంక్రోచ్ చేసిన వాళ్ళు, అక్రమంగా భవన నిర్మాణం చేసేవాళ్ళు కూటమికి సంబంధించిన క్యాండిడేట్. మరి ఇది ఎలా మంచి ప్రభుత్వం అవుతుంది? దీని మీద ముఖ్యమంత్రి గారు ప్రత్యేక చొరవ చూపకపోతే మాత్రం చాలా చెడ్డ పేరు వస్తుంది ప్రభుత్వానికి, పార్టీకి, మీకు కూడా.